ఇప్పటి వరకు కర్ణపేయంగా అన్నమయ్య సంకీర్తనల పుష్పాలని, ఆ పుష్పాల సౌరభాలని ప్రపంచవ్యాప్తం చేసి మరొక్కసారి పంచిపెట్టిన ప్రసిద్ధ భారతీయ గాయనీమణులు ప్రియా సిస్టర్స్ వారికి మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సత్కారం జరగబోతోంది. ఐదు 500 సంవత్సరాల తర్వాత కూడా అన్నమయ్య ఇవాళకి తన సంకీర్తనల రూపంలో పరమాత్ముడి సన్నిధానంలో నిత్యం కొలువై ఉండటానికి కారణం శబ్దానికి మూలం ఓంకారం. ఓంకారం పరమాత్మ స్వరూపం అని భావించి నాలుకపై వచ్చిన ప్రతి పదాన్ని స్వరాలుగా కీర్తనలుగా సమకూర్చి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, హే పరమాత్మ నువ్విచ్చిన ఈ శబ్దాన్ని తిరిగి నీకే కీర్తనల రూపంలో సమర్పిస్తున్నాను స్వామి అంటూ కీర్తనల్ని వ్యక్తిగతంగా ఎంటర్టైన్మెంట్ కోసం, ఆదాయం కోసం ఉపయోగించుకోకుండా తిరిగి పరమాత్మకే కైంకర్యం అందించిన అన్నమయ్య తత్వాల రహస్యం ఇది. ఆ కీర్తనలనే ఇప్పటి వరకు ప్రియా సిస్టర్స్ కర్ణపేయంగా సుమధురంగా సుమనోహరంగా ఆలపించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రియా సిస్టర్స్ని సత్కరిస్తున్నారు. అలాగే శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గారు వారిని కూడా ఈ శ్రీనివాస కళ్యాణ వేదికపై చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తూ కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. శ్రీమతి భువనేశ్వరి సమేత నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరగబోతోంది. వీక్షిద్దాం, తరిద్దాం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమదేహి కరావలంబం. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జగజ్జగీయమానంగా దేదీప్యమాన దివ్యమంగళమూర్తులైనటువంటి శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నటువంటి ఈ వేదికపై శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. శ్రీనివాస కళ్యాణము అంటే జగత్ కళ్యాణము. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవడు తృప్తుడు అవి వినంగా క్రొత్తలవుచుండు అన్నట్లుగా భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనాన్ని ఆలకించడమే ఎన్నో జన్మల పుణ్యఫలము. అందులోనూ కళ్యాణాత్మకమైనటువంటి అంశాలని దృశ్యంగా చూచినా ఆలకించినా అది విశేష ఫలప్రదమని ఆచార్య పురుషుడు అన్నమాచారుల వంటి మహానుభావులు పేర్కొన్నారు. ఏతద్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొదలువాడితడు గోపాంగనల మెరుగు గుబ్బ చన్నుల మీద చూపట్టు కమ్మ కస్తురి పూత ఇతడు తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు జలధి కన్యాపాంగ లలితేక్షణములలో కలసి మెరుగుచునున్న కజ్జలంబితడు జలజాసనుని వదన జలజమధ్యమునందు అలర విలువడిన పరమామృతంబితడు
పరివోని సురత సంపదల ఇంపుల చేత వరువధూతది కైవసమైనదితడు తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భారకుండితడు. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడు, ఆనంద నిలయవాసుడు శ్రీనివాసుడు ఈనాడు కన్నుల పండువుగా అక్షయానంద సంధాయకంగా ఆనందదాయకంగా వేదికపై వేంచేసి ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి అర్చక స్వాములు, పెద్ద జీయంగారులు, చిన్న జీయంగారులు, అహోబల జీయంగారులు అందరూ వేంచేసి ఈ భాగవత కైంకర్యాన్ని మహత్తరంగా నిర్వహించడానికి వాళ్ళు సమాయత్తం అవుతూ ఉన్నారు. అటువంటి మహోత్సవంలో మనం పాల్గొంటూ ఉన్నాము. ఈ మహోత్సవానికి కన్నుల పండుగగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ మహావైభవానికి కారకులు, ప్రేరకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారు ఈనాడు విచ్చేశారు. అలాగే దేవాదాయ శాఖామాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు, శ్రీకార్య నిర్వాహకులు శ్రీ శ్యామలరావు గారు, వారి యొక్క అనుయాయులతో, సిబ్బందితో, సకల సమూహంతో విచ్చేసి మహావైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పర్వంలో దేవుని పెండ్లికి అందరూ పెద్దలే. ఇక్కడ సామాన్యులు, మాన్యులు అనే భావన లేదు. అందరూ భాగవతోత్తములై ఈ మహత్తర కైంకర్యంలో దేవుని పెండ్లికి అందరూ పెద్దలై పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సభా ప్రార్థన, విశ్వక్సేన ఆరాధనతో, అగ్నిష్టోమంతో అర్చక స్వాముల వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆనతిపై విశ్వక్సేనుల వారిని ఇప్పుడు ఆరాధించబోతూ ఉన్నారు. నమో దివే నమ పృథివ్యే సప్రదసభాం మే గోపాయ ఏ సభ్యా సభాసదః తానింద్రియామతః కురు సర్వమాయురుపాసతాం సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో నమః. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి. భృగ్వత్రిగస్య బమరీచి మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముదీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘనో మునీంద్రం భూయో నమామి భువనైక గురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరతవక్త్రాద్యా పారిషత్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనే కృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీత భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజ కర్మణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజ కర్మణి తరంగకనకారాధనం కరిష్యే. ఓం ధారాసు తప్త శిరమానశేషు దురచ్చరిత్వ పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాదయిష్యే కృణోమి